ఒక చిన్నారి బాలుడు నదిపై తేలుతూ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరి బిడ్డడో ఎవ్వరికీ తెలీదు. రాధ అతన్ని కనలేదు, కాని తన గుండెల్లో పెట్టుకు పెంచాలనుకుంది. పల్లెలో పుట్టినవాడు రాజమందిరంలో నడిచాడు. ఇంత సంపద, ఇంత గౌరవం, అయినా లోపల ఏదో లోటు. ఈ లోకంలో అతనికి గౌరవాన్నిచ్చింది, ఒక స్థానాన్నిచ్చింది దుర్యోధనుడు మాత్రమే. అందుకే ఆ స్నేహం కోసం ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కేవలం సూతపుత్రుడివి కాదు, నువ్వు కుంతీదేవి మొదటి కుమారుడివి, పాండవుల అన్నవి అని కృష్ణుడు చెప్పాడు. బురదలో కూరుకుపోయింది అతని రథచక్రం మాత్రమే కాదు, అతని జీవితం కూడా. చివరికి ఆ బాణం వచ్చి తగిలింది. నిజానికి అంతకు ముందే ఆ గుండె పగిలిపోయి ఉండాలి. మట్టిలో కలిసిపోయింది. కృష్ణుడు చెప్పిన మాట గుర్తొచ్చిందేమో. గాలి ఆగిపోయినట్టు అనిపించింది. యుద్ధం ముగిసింది. మిగిలింది విరిగిన కవచం, ఖాళీ మైదానం, చల్లని రాత్రి. ఒకప్పుడు అక్కడ ఒక కాంతి ఉండేది, ఇప్పుడది లేదు.